ఎడమ చేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. భస్మం ఇంకేమీ కాదు. లోకంలో పుట్టిన ప్రతి వస్తువు భస్మం అయిపోతుంది. ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పు పనులు చెయ్యడు. ఎందుకు? ఏమి చేస్తావు? ఆఖరికి నీవు ఇంత బూడిదైపోతావు. దీనికోసం ఎందుకంత వెంపర్లాట? నీవు పట్టుకెళ్ళడానికి వేరేగా జీవుడు పట్టుకెళ్ళవలసిన పాపపుణ్యములు ఉన్నాయి. చేసిన కర్తృత్వము దాంట్లో పడిపోతుంది. ఎందుకు అనవసరంగా ఇవన్నీ? వాటి జోలికి వెళ్ళకు అంటాడు. మాట మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, చేసే కర్మ మారిపోతుంది. ఏది కాలములో వచ్చినదో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థమైపోతే మీ నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. అది ఎప్పుడు ఉండిపోతుంది అని అనుకుంటే మాత్రం ప్రమాదం అంటారు. శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రంలో అవస్థల రూపంలో ఇది మారిపోతుంది. చిట్ట చివరకు ఏది శాశ్వతమో అది వెళ్ళిపోతుంది. తొడుక్కున్నది వెళ్ళిపోతుంది. తొడగబడినది చివరి స్థితిలో బూడిదగా మారిపోతుంది. ఎవరు దీనికి నమస్కరించారో వారందరూ వచ్చి దీనిని తీసుకువెళ్ళి గౌరవంగా బూడిద చేసేస్తారు. కాబట్టి చిట్ట చివరకు ఇదంతా బూడిద అయిపోతుంది. ఎవరు ఈ ఢమరికతో సృష్టిస్తున్నాడో వాడే ఈ బూదిలోకి లోకమునంతటినీ లయం చేస్తున్నాడు. ఈ రెంటికి మధ్య కొన్నాళ్ళు ఖాళీ ఉంటుంది. ఇది బ్రతుకు, భవతి, ఉన్నావు అన్నటువంటి విశేషం మధ్యలో ఉన్న సమయం. ఈ సమయంలో నేను 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 ఉంటాను అని ఈ శరీరంను చూపిస్తున్నారు. కానీ ఇది ఉండేది కాదు. వెళ్ళిపోవడానికి పరుగులు తీస్తోంది. ప్రతి క్షణం అది దాని గమ్యం వైపుకి పరుగులు తీసేస్తోంది. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. మరి వెళ్ళిపోయే దానిని పరమేశ్వరుడు మనకి ఎందుకు ఇచ్చాడు? వెళ్ళిపోయే దాంట్లో కూర్చుని వెళ్ళిన దాన్ని పట్టుకోవాలి. కాబట్టి దీనికి మధ్యలో నవ్వుతున్నవాడు ఒకడు ఉన్నాడు. వాడిని పట్టుకున్నట్లయితే ఈ శరీరం అందులో పడిపోయినా నీవు మాత్రం వీనిలో ఉండిపోతావు. ఇది నటరాజు. ఇది ఆనంద తాండవం. ఇది మీరు పొందవలసిన ఆనందం. ఇలాగే ఆనంద స్వరూపువై నిలబడిపోవాలి. ఇది ఊర్ధ్వముఖమునందు మీకు కనపడే తత్వం. కాబట్టి భవతి ఉన్నట్లుగా కాసేపు నిలబట్టేవాడు ఎవడో వాడిని స్థితికారుడు అంటాడు. ఇప్పుడు నవ్వుతున్న ముఖము స్థితికారుడైన విష్ణువు. ఇప్పుడు విష్ణువు ఎక్కడ ఉన్నాడు? శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. అసలు తత్వతః రెండు పదార్థములు లేవు. లోకంలో అన్ని పదార్థములు ఉండవు. అన్నిటిలో ఉన్నది ఒకటే. ఒకటే ఇన్ని రూపములుగా భాసిస్తోంది. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా అది మాత్రము పరబ్రహ్మము. దీనిని మనకి బోధ చేయడానికి శాస్త్రం ప్రయత్నం చేసింది. ఈ తత్వమును ఆవిష్కరించడానికి ఆనంద తాండవమూర్తి వచ్చింది. కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే ఈ ఢమరుక పుట్టడంలో మీ ప్రమేయం లేదు. అగ్నిలో పడడంలో మీ ప్రమేయం లేదు. ఏదో ఒక రోజున ఊపిరి ఆగిపోతుంది. ఈ శరీరం పడిపోతుంది. శరీరం బూది అయిపోతుంది. మరి మీ ప్రయత్నం దేనికి కావాలి? ఈ మధ్యలో దానిని తెలుసుకొని ఇందులోకి వెళ్ళిపోవడానికి కావాలి. మధ్యలో ఉన్నవారు మీరైపోవాలి. మీరు ఆనంద స్వరూపము అయిపోవాలి. ఆనందమే ఆత్మ. ఈ ఆత్మ మీరు కావాలి. ఈ ఆత్మను మీరు తెలుసుకోవాలి. మీరు ఈ ఆత్మే అయి ఉన్నారు. కానీ మీరు ఆత్మ కాదని భ్రమపడుతున్నారు. ఇప్పుడు ఆ ఎరుక రావాలి. ఆ ఎరుక రావాలంటే చెప్పేవాడు ఒకడుండాలి. వాడు ఎలా చెప్పాలి? వాడు పైన ఏది ఊర్ధ్వముఖంగా తిరిగి పొందాలో దానిని అధోముఖంగా వాడు చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు? సృష్టి 4 స్వరూపములుగా జరుగుతుంది. 1 జరాయుజములు. ఇవి మావితో పుడతాయి. 2 అండజములు. ఇవి గ్రుడ్డులో నుంచి పుడతాయి. 3 స్వేదజములు. ఇవి చెమటలో నుంచి పుడతాయి. 4 ఉద్భిజములు. ఇవి భూమిని చీల్చుకుని వస్తాయి. ఉదాహరణకు చెట్లు. కానీ చెట్లకు కదలిక లేదు. ఒక మనుష్య ప్రాణి ఒక్కటే భూమికి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతుంది. మిగిలినవన్నీ భూమికి అడ్డదిడ్డంగా పుట్టి అడ్డదిడ్డంగా పెరిగి అడ్డదిడ్డంగానే పోతాయి. అడ్డంగా పుట్టి నిలువుగా పెరగవలసిన ప్రాణి, ప్రయత్నపూర్వకంగా వంగి నమస్కరించవలసిన ప్రాణి మనుష్య దేహం ఒక్కటే. కాబట్టి ఊర్ధ్వముఖ చలనము అంటే ఊర్ధ్వముఖంగా పెరగడం అంటే ఇది. దీనిని మీరు తెలుసుకొని ఈ ఆనందమును పొందాలి. పొందడానికి ఏమి చేయాలో క్రింది భాగం చెబుతున్నది. నటరాజస్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు. అతను చక్కగా బొద్దు పిల్లాడిలా ఉంటాడు. ఈయన కాలు కింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు.
తను శివుని కాలు క్రింద పడిపోయానని ఏడవడు. చిత్రమేమిటంటే మాయ అనే దానిని మీరు నిర్మూలనము చెయ్యలేరు. మాయను మీరు గెలవగలరు. మాయను గెలిస్తే మీకు శివుడు తెలుస్తాడు. మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం. ఎడమకాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. శాస్త్ర ప్రకారము ఆధ్యాత్మికంలో చేతుల దగ్గరకి కాళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఒక స్థితి మారుతుంది. గృహప్రవేశం ప్రయాణం కుడికాలు గృహప్రవేశము ప్రయాణము కుడికాలు పెట్టడం పక్కన పెట్టండి. ఒక ఆయనకి గండపెండేరం వెయ్యాలనుకోండి. ఆయన చాలా మందికి పనికొచ్చేవాడు. ఆయన తొందరగా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోకూడదు అని కోరుకున్నారు. కాబట్టి ఆయన చాలా కాలం బ్రతికి ఉండాలి అని కోరుకుంటే చేసే సన్మానం ఏమిటో తెలుసా అండి? ఆయనకు గండములు రాకూడదు, ఆయన బ్రతికి ఉండాలి అని ఆయనకు గండపెండేరం వేస్తారు. గండపెండేరమును కుడి పాదమునకు వెయ్యరు, ఎడమ పాదమునకు వేస్తారు. మన శరీరంలో ఎడమ వైపున అత్యంత ప్రధానమైన అవయవం గుండె ఉన్నది. గుండె కొట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎడమ కాలు ఎడమ పాదములు ఆయుర్దాయమును సూచిస్తాయి. ఎడమ పాదము ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది. కుడి కాలు మామూలుగా మంగళప్రదంగా వివాహమును మున్నగు వాటిని సూచిస్తుంది. కుడికాలు మాయను త్రొక్కితే పైకి లేచేది ఎడమకాలు. అందుకే ఆనంద తాండవమూర్తి ఎడమ పాదము పైకి లేచి ఉంటుంది. నీవు ఊర్ధ్వముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నము చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది నేనుగా ఉండడం నీవు నేర్చుకో. నీవు నేనే ఉన్నాను అని తెలుసుకో. దానికి ధ్యానము అవసరము. ఇది చెప్పడానికి ఎడమ చెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది. కుడి కాలు తొక్కిపడుతుంది. ఆనందమూర్తి కుడి చేయి అభయముద్ర పట్టింది. ఇదంతా నేను చేస్తున్నాను అని ఎప్పుడూ అనవద్దు. పరమేశ్వరుడు ఉన్నాడు, నేను మొదలు పెడితే పరమేశ్వరుడే రక్షిస్తాడు అని పనులను మొదలు పెట్టాలి. రక్షించడానికి తాను ఉన్నానని పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు. అందుకని ఆయనను హర అని పిలిచాడు. హర అంటే హరించువాడు అని అర్థము. హర అనే శబ్దము చేత పాపము హరింపబడుతుంది. ఈశ్వరుని చేరకుండా అడ్డుగా వచ్చే ప్రతిబంధకమునకు పాపము అని పేరు. ఈ పాపము ఈశ్వరానుగ్రహంతోనే తొలగాలి. అందుకు కాను మీరు ఆయన పాదములు గట్టిగా పట్టుకొని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక ఈశ్వర నిన్నే శరణు పొంది ఉన్నాను, నన్ను ఉద్ధరించు అని పూనికతో ఆయన పాదములు పట్టుకొని ఒక నామం చెప్పండి, ఒక పువ్వు వేయండి. ప్రపంచంలో అన్నిటికన్నా పనికిమాలినవేమో వాటిని శివుడు అడుగుతాడు. ఆయన మిక్కిలి ఉదారుడు. లోకంలో మిక్కిలి పూజనీయమైన వస్తువు ఆవు పాలు. తల్లికి పాలు లేకపోతే శిశువునకు ఆవు పాలు పడతారు. మీకు గ్రహదోషం వచ్చినట్లయితే ఆవు పాలతో అభిషేకం చెయ్యాలి. మీరు ఆదివారం నాడు సూర్యునికి పరమాన్నం వండాలంటే ఆవు పాలతో వండాలి. ఇన్నింటికీ మీకు పాలను ఇచ్చే ఆవు చాలా గొప్పది. శివుని పూజించడానికి 2 చాలు. అవి ఎవ్వరికీ పనికిరానివి. ఒక జిల్లేడు పువ్వు, ఒక తుమ్మి పువ్వు. ఈ 2 ఆయనకు చాలు. తుమ్మి పువ్వులను ఎవరూ దండలు కట్టుకుని తలలో పెట్టుకోరు. తుమ్మి పువ్వులను ఎవరూ అంత ఓపిగ్గా కొయ్యరు. కానీ ఆ తుమ్మి పువ్వులను తీసుకువచ్చి ఆయన మీద వేస్తే చాలు, ఆయన ఎంతగానో పొంగిపోతాడు. జిల్లేడు సాధారణంగా పాడుపడిపోయిన ఇళ్లల్లో ఉంటుంది. తుమ్మి పువ్వు సాధారణంగా అందులోకి అసలెవరూ వెళ్ళరు. అటువంటి జిల్లేడు పువ్వులతో తుమ్మి పువ్వులతో పూజ చేస్తే చాలు, శివుడు పొంగిపోతాడు. ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలు, శివుడు పొంగిపోతాడు. ఈ విధంగా శివుడు చాలా తేలికైన వాటిని పుచ్చుకొని పెద్ద శుభఫలితములను ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన నటరాజమూర్తిలో అలా అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు.